తే ఏతత్ ప్రతిశృణోమితే అంటాడు. నేను ధర్మం కాని అర్థం కాని కామం కాని ఏదైనా అనుభవిస్తే లక్ష్మణ నేను నా సోదరులతో కలిసి అనుభవిస్తాను తప్ప నా సోదరులు అనుభవించనిది నాకు అక్కర్లేదంటాడు. త్యాగేనైకే అమృతత్వ మానసు అని రాముడు తనదైన రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేయడానికి సిద్ధపడతాడు. కానీ రావణుడు ఇతరులవి ఏమున్నాయో అవి తనవిగా చేసుకుంటూ ఉంటాడు. వ్యతిరేక పదాలని చెప్పుంటాయి చూసారా, ఎత్తు పల్లం, పొడుగు పొట్టి, చీకటి వెలుగు, ఈ రెండు వ్యతిరేక పదాలు ఎలా ఉంటాయో రామాయణంలో రాముడు రావణుడు అలా ఉంటాడు. నీకు రాముడు నచ్చితే ధర్మపథంలో వెళ్ళచ్చు, నీకు రావణుడు నచ్చితే 10 తలకాయలు ఉన్నా వాడికి పడిపోయాయి. కాబట్టి అదే జరుగుతుంది అని కూడా గుర్తు పెట్టుకుని రావణుడిని అనుకరించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన కుబేరుణ్ణి ఓడించి ఇవన్నీ తెచ్చుకున్నటువంటి వాడు. ఇంత బలపరాక్రమములున్నటువంటి ఆ రావణాసురుడు పుష్పక విమానంలో కూర్చుని ఉండగా శూర్పణఖ మాట్లాడుతోంది. ఇక్కడ శూర్పణఖ మాట్లాడడం అనేటటువంటి తీరు చాలా గొప్పగా ఉంటుంది ఒక రకంగా. ఎందుకంటే తన కోరిక నెరవేరడానికి అనువుగా రావణాసురుని యొక్క దృష్టిని తన వైపుకి బాగా తిప్పుకోవడానికి వీలుగా మాట్లాడుతుంది. ఆ మాట్లాడడం ఎలా ఉంటుందంటే హఠాత్తుగా నీకు ఉపద్రవం వచ్చింది అని మొదలు పెడుతుంది. నీకు ఉపద్రవం వచ్చింది అంటే ఎవడైనా ముందటి వైపుకి దృష్టి తిప్పుతాడు. కాబట్టి తతశూర్పణఖాదీన రావణం లోకరావణం అమాత్య మధ్యే సంకృత్త పరుషం వాక్యమబ్రవీత్. అమాత్య మధ్య మంత్రుల మధ్యలో కూర్చున్నటువంటి రావణుడి దగ్గరికి వచ్చి ఆమె పరుషమైనటువంటి మాటతో ప్రారంభం చేసింది. ప్రమత్త కామభోగేషు స్వైరవృత్తో నిరంకుశః సముత్పన్నం భయం ఘోరం బోద్ధవ్యం నావబుధ్యసే. నీవు నిరంతరము కామభోగాల్ని అనుభవిస్తూ నిరంకుశుడవై మత్తెక్కి ఉన్నావు. నీకు ఎంత ఘోరమైనటువంటి ఆపద నీ మీద వచ్చి పడిపోతుందో నువ్వు తెలుసుకోవట్లేదు. దీంతో మొదలుపెట్టింది. అంటే ఈ మాట అనేటప్పటికీ ఎవరి దృష్టి అయినా అటువైపుకు వెళ్ళిపోతుందా, వెళ్ళిపోదా? ఏదో కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏమిటో మీరు ఇలా సంతోషంగా హాయిగా గడిపేస్తున్నారు, మీకు తెలియట్లేదు ఎంత ఘోరమైన ఆపద మీకు వచ్చేస్తుందో మీకు తెలియట్లేదు అన్నారు అనుకోండి. తర్వాత మాట్లాడదాం ఏంటంటారా, ముందు అది ఆపేసి ఏమిటండి బాబు ఆ ప్రమాదం ఏంటండి అంటారా? ఏదో చూసారా, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్ అంటారు. అంటే మీ దృష్టిని దయచేసి మా యందు పెట్టండి అని అడుగుతుంటారు. మీ దృష్టిని మా నుండి మరల్చకండి అని కూడా అడుగుతుంటారు. Do not allow your attention to be diverted by something else while you are transacting with the banker అని కూడా ఓ బోర్డు ఉంటుంటుంది. దృష్టిని ఆకర్షించి మాట్లాడుతుంటారు, ఎందుకంటే అక్కడ బుద్ధి పెట్టాలి అని కోరినప్పుడు. రావణుని యొక్క మనస్సుని ఎలా లాగిందో చూడండి శూర్పణఖ. అంటే తన ప్రయోజనం కొరకు తన పగని సిద్ధింప చేసుకోవడానికి ఆవిడ మనసులో ఎంతగా సిద్ధపడి వచ్చి మాట్లాడుతోందో చూడండి. అంటోంది, సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతిం లుబ్ధం బహుమన్యంతే శ్మశానాగ్నిమివ ప్రజాః. ఎప్పుడు క్షణికములైనటువంటి భోగములను అనుభవిస్తూ ఇంద్రియములకు వశపడిపోయినటువంటి రాజు ప్రజల గురించి పట్టించుకోకుండా కేవలం భోగలాలసుడై ఉండిపోతే అటువంటి రాజుని ఎవ్వరూ గౌరవంగా చూడరు. శ్మశానములో ఉన్నటువంటి శవాన్ని కాల్చేటటువంటి అగ్నిహోత్రము కూడా అగ్నిహోత్రమే. అదేం అగ్నిహోత్రం కాకపోలేదు, శవాన్ని కాల్చింది కదా అని. కానీ శవాన్ని కాలుస్తున్నటువంటి అగ్నిహోత్రం పవిత్రంగా మనం చూడడం కుదరదు కదా. ఎందుకని అంటే అగ్నిహోత్రం పవిత్రం కాదు అని అనడం మాత్రం కుదరదు. కానీ శవాన్ని కాలుస్తున్నటువంటి అగ్ని ఎలా మంగళకరంగా చూడబడదో అలా కేవలము గ్రామ్యమైనటువంటి భోగముల యందు లాలస కలిగి వానియందే నిరంతరం తిరిగేటటువంటి రాజుని ప్రజలు ఆదరించరు, ఇష్టపడరు. స్వయం కార్యాణీయ కాలే నానుతిష్టతి పార్థివ సతువై సహ రాజ్యేన తైశ్చ కార్యైర్వినశ్యతి. ఏ రాజు తను స్వయంగా కొన్ని పనులను చూసుకోవలసి ఉంటుందో, ఏ రాజు తప్పకుండా తాను ఆ కార్యముల మీద వ్యక్తిగతంగా తన దృష్టి పెట్టవలసి ఉంటుందో అలా పెట్టకుండా పరిపాలన జరిగిపోతోంది లేని విడిచిపెట్టేస్తాడో అటువంటి రాజు యొక్క కార్యములు నశించిపోతాయి. అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారని ఆవిడ ఉద్దేశ్యం, రావణుడు చేస్తున్నాడని. ఏం జరిగింది, ఏ ఆపద వచ్చింది, ఇలా అలా నువ్వు ఉన్నావని నిరూపించి మాట్లాడుతుంది ఆవిడ. చిట్ట చివరికి
రావణుడిదే దోషం, ఇది ఎంత దూరం వెడుతోంది అన్నది చూపిస్తుంది రావణుడి దృష్టిని ఆకర్షించడానికి. త్వంతు బాలస్వభావశ్చ బుద్ధిహీనశ్చ రాక్షస జ్ఞాతవ్యం తు న జానీషే కథం రాజా భవిష్యసి. నువ్వు బాలుడిలా వివేక శూన్యుడివి, నీకు యుక్తాయుక్త విచక్షణ లేదు, బుద్ధిహీనుడవు. ఇలాంటి నీవు ఎలా రాజుగా ఉండగలనని అనుకుంటున్నావు? అయుక్తచారం మన్యే త్వాం ప్రాకృతై శుచివైర్వృత్తం స్వజనం తు జనస్థానం హతం యోనావ బుద్ధ్యసే. 14,000 మంది నీ స్వజనులు జనస్థానంలో మరణించారు. నీకు తెలుసా విషయం? నీకు తెలియదు. నీ గూఢచారులు అంత గొప్పవాళ్ళు, నీ మంత్రులు అంత గొప్పవాళ్ళు. నీకు కనీసం నీ స్వజనం ఇంతమంది చచ్చిపోయారన్న విషయం కూడా నీకు తెలుసుకునేటటువంటి ఆలోచన లేదు. నువ్వు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇంకింతకన్నా దారుణం ఏముంటుంది? 14 సహస్రాణి రక్షసాం క్రూరకర్మణాం హతానైకేన రామేణ ఖరశ్చ సహదూషణ. 14,000 మంది రాక్షసులు ఖరదూషణలతో సహా ఒక్క రాముడి చేతిలో తెగటారిపోయారు. ఇప్పుడు ఆయన దృష్టి బాగా అటువైపుకి వెళ్ళేటట్టు మాట్లాడుతోంది. ఋషీణాం అభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః దర్శితంచ జనస్థానం రామేణ క్లిష్టకర్మణాః. అక్కడతో అయిపోయింది అనుకుంటున్నావేమో. రాముడు ప్రతిజ్ఞ చేశాడు, ఋషుల దగ్గర ప్రతిజ్ఞ చేశాడు, దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఇప్పుడు మాట నిలబెట్టుకోవడానికి ఋషులు హాయిగా తపస్సు చేసుకునేటట్టుగా పరిస్థితిని ఏర్పాటు చేయడానికి రాముడు రాక్షసుల్ని విడిచిపెట్టాడు. ఋషులు అంటే రావణాసురుడికి పడదు. ఆ ఋషుల్ని ఎవడు రక్షిస్తానన్నాడో ఆయన రావణుడికి శత్రువే. కాబట్టి ఇప్పుడు ఆవిడ రామరావణుల మధ్య శత్రుత్వాన్ని ఏ కారణం పెట్టి కల్పించవచ్చో ఆ కారణాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. పెట్టి నాను తిష్టతి కార్యాణి భయేషు నా బిభేతి చ క్షిప్రం రాజ్యచ్యుతో దీనః తుణైస్తుల్యో భవిష్యతి. ఏ రాజు కార్యములను బాగా పట్టించుకోకుండా తిరుగుతుంటాడో, ఏ రాజు వస్తున్నటువంటి భయానకమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా నాకేమి లేని ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి వాడు చాలా త్వరగా రాజ పదవి నుంచి తొలగింపబడి భయమును పొందుతాడు, అందరికీ చులకనైపోతాడు. రావణ, నీకొక మాట చెప్తున్నాను, ఇవాళ నిన్నింత గౌరవిస్తున్నారు, కానీ రాముడు నిన్ను రాచరికం నుంచి తొలగిస్తే, నిన్ను పడగొట్టేస్తే, నీ సింహాసనం పోతే శుష్కై కాష్టైర్భవేత్ కార్యం లోష్టైరపి చపాంసుభిః నతు స్థానాత్ పరిభ్రష్టై కార్యం స్వాత్తు వసుధాధిపైః. ఎక్కడైనా లోకంలో ఎండిపోయినటువంటి పుల్లలు, మట్టి గడ్డలు, ధూళి, వీటికి కూడా విలువ ఉండొచ్చేమి ఉంటుంది కూడా. కానీ ఒక్కసారి పదవిని కోల్పోయినటువంటి రాజుకి మాత్రం ఇక గౌరవం ఉండదు. అడు అన్నిటినీ కోల్పోతాడు, అంత చులకనైపోతాడు అందరి దృష్టిలో. నువ్వు దీన్ని తెలుసుకోలేకపోతున్నావు, నీకు వస్తున్నటువంటి ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నావు. వచ్చేస్తున్నాడు రాముడు, కాబట్టి త్వరలోనే నిన్ను పదవి నుంచి తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడని అడుగుతావేమో. ఒక్కటే కారణం, నీకు రాముడికి ప్రత్యక్ష వైరం అక్కర్లేదు. ఋషుల్ని రక్షిస్తానని రాముడు అన్నాడు, ఋషుల్ని పాడు చేసి నువ్వు ఉంటావు. కాబట్టి ధర్మాన్ని నువ్వు పాడు చేస్తావు, ధర్మాన్ని ఆయన రక్షిస్తాడు. కాబట్టి మీ ఇద్దరి శత్రుత్వానికి కారణం ఇది చాలు. నువ్వు ఉంటే ధర్మం ఉండదు, కాబట్టి నువ్వు ఉంటే ఋషులు తపస్సు చేయలేరు, కాబట్టి నువ్వు ఉండడాన్ని రాముడు ఇష్టపడడం. అసలు రాముడు అలా ఆలోచించాడా అన్నది మనం చెప్పడం కష్టం. రాముడు అసలు రావణుడి విషయంలో ఇప్పటి వరకు అలా ఆలోచించినట్టు, రావణుణ్ణి చంపేద్దామని రాముడు ఆలోచన చేసినట్టు మనకెక్కడా లేదు. ఋషులు అడిగారు, ఆయన ప్రతిజ్ఞ చేశారంతే. కానీ ఆవిడ దీన్ని ఎక్కడికి తీసుకొచ్చిందంటే, దీర్ఘకాలంలో జరగవలసిన మాట మాత్రం అదే, కానీ ఇప్పుడే రావణుడికి ప్రమాదం వచ్చేసింది అన్నట్టుగా రాముడి వైపుకి వైరాన్ని ప్రచోదనం చేసింది. అంటే రావణుడు అన్నాడు, వెంటనే ఏ ప్రశ్న రావణుడి నుంచి కోరుకుందో ఆ ప్రశ్నే రావణుడు వేశాడు. లోకంలో ప్రజ్ఞ ఒకటి ఉంటుంది, ఆయన ఇలా అడగాలి అనుకుని వెళ్ళి ఆయన అలా అడిగేటట్టుగా మాట్లాడతారు కొంతమంది, ఆ ప్రశ్న వేసేటట్టుగా మాట్లాడతారు. అప్పుడు తను అడగడం కాదు, ఆయన తనని అడిగి తాను ఆయనకి
చేస్తానని చెప్పినట్టుగా స్థితిని కల్పిస్తారు. ఇది చాలా చమత్కారంగా ఉంటుంది, అదొక ప్రజ్ఞ, అది గొప్ప స్వార్థం. శూర్పణఖ దాన్ని సాధించుకోగలిగింది. కాబట్టి ఇప్పుడు రావణుడు అన్నాడు, కస్య రామ కథం వీర్య కిం రూప కిం పరాక్రమ కిమర్థం దండకారణ్యం ప్రవిష్ట సుదురాసదం. అసలు ఎవరా రాముడు? ఆయన పరాక్రమం ఏమిటి? ఆయన వీర్యం ఏమిటి? ఆయన దండకారణ్యంలోకి ఎందుకు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? దేని కొరకు దండకారణ్యంలో ప్రవేశించాడు? ఆయుధం కించ రామస్య నిహితాయేన రాక్షసాః కరశ్చ నిహిత సంఖ్యే దూషణస్త్రిశిరాస్తథా తత్వం బ్రూహి మనోజ్ఞాంగి కేనత్తం చ విరూపిత. అసలు ఆ రాముడు ఏ ఆయుధాలు చేత్తో పట్టుకుంటాడు? రాముడి వెనకాతల ఎవరుంటారు? ఆ రాముడు ఏ పని మీద, ఏ వైరము వలన కరదూషణాదులను త్రిశిరుణ్ణి వాళ్ళని సంహరించాడు? నీ ముక్కు చెవులు ఎందుకు కోశాడు అని అడిగాడు. ఇప్పటి వరకు ఆవిడ కరదూషణాదుల గురించి మాట్లాడుతోంది తప్ప తన ముక్కు చెవులు ఎందుకు కోశాడో చెప్పలేదు. కానీ దాద్దామంటే దాచేదా? దాద్దామంటే దాగేది కాదు, ముక్కు చెవులు కోసేస్తే. కాబట్టి ఆయన ఈ ప్రశ్న అడిగేదాకా మాత్రం తన ముక్కు చెవులు ఎందుకు తెగిపోయాయో మాత్రం శూర్పణఖ చెప్పలేదు. ఇప్పుడు ఎంత అందంగా చెప్తుందో, ఆ ప్రశ్న వేస్తే ముక్కు చెవుల ఘట్టాన్ని ఇంకొక రకంగా తిప్పుకుంటుంది. ఈ ప్రజ్ఞ ఈవిడిదే కాదు, ఈవిడికి ముందు పుట్టినవాడు ఆయన. ఆయనకి ఇంతకన్నా గొప్ప ప్రజ్ఞ. సత్యాన్ని మసిపూసి అసత్యాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టడంలో శూర్పణఖ రావణుడు ఖచ్చితంగా అన్నా చెల్లెళ్ళి అలాగే ఉంటారు వాళ్ళిద్దరు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది దీర్ఘబాహుర్విశాలాక్ష. మనసులో కామం ఎక్కడికి పోతుందండి? కాబట్టి రాముడి గురించి ఎప్పుడు చెప్పినా అలాగే వర్ణిస్తుంది. దీర్ఘబాహుర్విశాలాక్ష చీరకృష్ణాజినాంబర కందర్పసమ రూపశ్చ రామో దశరథాత్మజ. రాముడు దీర్ఘమైనటువంటి బాహువులున్నవాడు. ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం అని కదా. ఆయన చీరకృష్ణాజినంబర, నారచీర కట్టుకుని కృష్ణాజినం కట్టుకుని ఉన్నాడు. కందర్ప సమరూపశ్చ, మన్మధునితో సమానమైనటువంటి అందము కలిగినటువంటి వాడు. రామో దశరథాత్మజ, దశరథుని యొక్క కుమారుడు రాముడు. శక్రచాప నిభం చాపం నికృష్య కనకాంగదం దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్. ఆయన ఇంద్రుడి యొక్క ధనస్సు ఎలా ఉంటుందో అటువంటి ధనస్సుని చేత్తో పట్టుకుంటాడు. విషసర్పములతో సమానమైనటువంటి నారాచ బాణములను వింటినారికి తగల్చి ప్రయోగిస్తూ ఉంటాడు. నాదదానం శరాన్ ఘోరాన్ నముంచంతం శిలీముఖాన్ న కార్ముకం నికర్షంతం రామం పశ్యామి సంయుగే. ఈ మాటే రావణుడికి బాగా తలకెక్కి రాముడు లేని సమయంలో సీతాపహరణం చెయ్యాలి అనే నిర్ణయానికి కారణమైంది. ఆవిడంది 14,000 మందిని చాలా తక్కువ కాలంలో రాముడు సంహరించాడు. కానీ సంహరించడం అనేటటువంటిది చచ్చిపోయిన వాళ్ళ వల్ల తెలిసింది తప్ప అసలు రాముడు 14,000 మంది వెళ్తే చచ్చిపోవడానికి వెళ్ళి లైన్లో నించున్న వాళ్ళు కాదు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ప్రయోగించారు బాణాలు, అస్త్రాలు, శస్త్రాలు, ఆయుధాలు అన్ని వేశారు. ఇన్నిటిని వేసినప్పుడు ఇన్నిటినీ ఎప్పుడు నిగ్రహించాడో, నిగ్రహిస్తూ ఇంతమందిని ఎప్పుడు చంపాడో, చంపడానికి బాణం ఎప్పుడు తీశాడో, తీసిన బాణాన్ని ధనస్సుకు ఉన్నటువంటి వింటినారికి ఎప్పుడు తొడిగాడో, తొడిగిన దాన్ని వెనక్కి ఎప్పుడు లాగాడో, లాగిన దాన్ని ఎప్పుడు వదిలాడో, వదిలినప్పుడు గురి ఎవరి వంక చూశాడో, ఎప్పుడు వెళ్ళి ఆ బాణం పడిందో నాకు కనపడలేదు. వడగళ్ళవాన పడితే ఏ విధంగా అయితే పైరు పంటలన్నీ ధ్వంసమైపోతాయో అలా ఆయన ధనస్సులోంచి బాణములు పైకి రావడం అన్నది, ఆయన బాణం తీయడం అన్నది, సంధించడం అన్నది అసలు కనపడదు. అంత వేగం అన్నమాట. అసలు ఆ బాణాలు తీస్తున్నాడా అన్నది కూడా కనపడదు, సంధిస్తున్నాడా కనపడదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆగిపోతే లెక్క పెట్టగలిగిన ఫ్యాన్ రెక్కలు 5th గేర్లో ఉంటే లెక్క పెట్టలేని ఫ్యాన్ రెక్కలులా ఉంటుందన్నమాట. అంత వేగం. అది చాలా హీనోపమానమేమో. అంతకన్నా ఇంకా నేను ప్రవేశపెట్టడానికి అవకాశం లేక చెప్తున్నాను, ప్రత్యక్షంగా వెంటనే మనసుకు ఎక్కడానికి. అంత వేగంగా ఉంటుంది.
రామబాణముల యొక్క వేగాన్ని దేని వల్ల చూడవలసి ఉంటుందంటే ఫలితాన్ని బట్టి చూడవలసి ఉంటుంది. ఇంతమంది చచ్చిపోయారు కాబట్టి బాణాలు వేసాడు అనుకోవాలి తప్ప బాణాలు వేయడం చూడడం మాత్రం కుదరదు. ఎందుకంటే ఆ వేగం అలా ఉంటుంది, అంత వేగంగా వేస్తాడు ఆ బాణాలని. ఇప్పుడు రావణుడికి ఈ మాట విన్నాకే భయం వేసింది. మనం మాత్రం వెళ్ళి ఎదురుగుండా ఎలా నిలబడతాం అనుకున్నాడు. అనుకుని రాముడు లేని సమయంలో సీతాపహరణం చెయ్యాలన్న నిశ్చయం చేసుకోవడానికి కారణం కూడా శూర్పణఖ యొక్క మాటలే. అంటూ ఆవిడంది, ఋషీణామభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాహ. ఋషులకందరికీ కూడా అభయం ఇచ్చాడు దండకారణ్యంలో. రాక్షసులందరినీ ఇలాగే చంపేస్తానన్నాడు. ఆయనతో ఎవరుంటారని కదా నువ్వు అడిగావు. భ్రాతాచాస్య మహాతేజ గుణవాన్ తుల్య విక్రమ అనురక్తశ్చ భక్తశ్చ లక్ష్మణో నామవీర్యవాన్ అమర్షీ దుర్జయో జేత విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చర. ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. అపారమైనటువంటి గుణ సంపత్తి కలిగినటువంటి వాడు. అన్నగారంటే భక్తి కలిగినటువంటి వాడు. లక్ష్మణుడిని పేరు కలిగినటువంటి వాడు. విపరీతమైన కోపం ఉన్నవాడు. ముక్కు చెవులు కోసేశాడు కదండి. అందుకని ఒకరిని జయించడమే తప్ప తాను జయింపబడడం అన్నది తెలియనటువంటి వాడు. గొప్ప పరాక్రమం ఉన్నవాడు. చాలా బుద్ధిబలం ఉన్నవాడు. రామచంద్రమూర్తి యొక్క కుడిభుజం వంటి వాడు. బయట తిరిగేటటువంటి రాముని యొక్క ప్రాణము వంటి వాడు లక్ష్మణుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. రాముడు ఎంతటివాడో ఇంచుమించు అంతటివాడు. ఇప్పుడు ఆయన భయానికి ఇదొక కారణం. కానీ ఆవిడ పగ ఎటు తిరిగిందో చూడండి. రాముడు తనని భార్యగా అంగీకరించకపోవడానికి కారణం సీతమ్మ ఉండడమే. ఇప్పుడు సీతమ్మ యందు అనురక్తి రావణునికి కలగాలి. ఆ సీతమ్మని అపహరించాలి. అపహరించి రావణుడు తీసుకొస్తే సీతమ్మ బాధపడాలి. రాముడు రక్షించలేని స్థితి కల్పించాలంటే రాముడు దూరంగా ఉండగా సీతాపహరణం జరగాలి. రాముడు దూరంగా ఉండగా సీతాపహరణం జరగాలంటే రాముడి ముందు మనం నిలబడి లేనిపోని ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకన్న భావన రావణుని ఎందుకు కలగాలి. సీతమ్మని అపహరించి తెచ్చేయాలి. భార్య లేక రాముడు ఏడవాలి. ఆ భార్య రామ భార్య అయ్యుండి కూడా రావణుడు చేసేటటువంటి ఉద్ధతితో కూడినటువంటి క్రియల వలన ఆమె ఏడవాలి. తను ఆమె ఉండడం వల్ల రాముణ్ణి పొందలేకపోయింది కాబట్టి రాముని భార్య అయినందుకు రాముణ్ణి పొందలేక పరపురుషుడు ఆమెని పొందడానికి ప్రయత్నిస్తుంటే ఆవిడ ఏడవాలి. ఆవిడ ఏడుపు చూసి తాను ఆనందించాలి. అంటే ఆ పగకి ఇంకా హద్దు లేదు. ఇంగ్లీష్లో శాడిస్ట్ అని ఒక మాట వాడుతుంటారు. మీరు పగ అనేటటువంటి దాన్ని అదుపు చేయకపోతే అది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. దానికి ఇంకా హద్దు ఆపు ఏముండదు, ఎక్కడికైనా వెడుతుంది. శూర్పణఖ ఈ ప్రణాళికని అమలు చేయడానికి నిశ్చయించుకుంది. కాబట్టి ఇప్పటి వరకు సీతమ్మ గురించి ఒకలా మాట్లాడుతుంది, ఇప్పుడు సీతమ్మ గురించి ఒకలా మాట్లాడుతుంది. రావణుని యొక్క మనసు సీతమ్మ యందు లగ్నం కావాలి. అందుకనంది, రామస్యతు విశాలాక్షి పూర్ణేందు సదృశానన ధర్మపత్ని ప్రియాభర్తు నిత్యం ప్రియహితేరత. రామచంద్రమూర్తి యొక్క భార్య విశాలాక్షి, పెద్ద కన్నులు కలిగినది. పూర్ణేందు సదృశానన, పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖము కలిగినది. ఖచ్చితంగా పరుల భార్య యందు మనసు పెట్టుకునే అలవాటు ఉన్న రావణుడికి ఈ మాటలు చాలు. ఇప్పుడు సీతని అపహరించాలి అన్న కోరిక బలపడడానికి ఇప్పుడు రెండో పాదం వేసింది. ధర్మపత్ని ప్రియాభర్తు, ఆమె ధర్మపత్ని రాముడికి. ఆవిడ పక్కన లేకపోతే రాముడు విలవిలలాడిపోతాడు. ఎందుచేతనంటే ఆమె అంటే రాముడికి అంత ప్రీతి. నిత్యం ప్రియహితేరత, ఆమె రాముణ్ణి కూడా అలా అనువర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు రెండు ప్రయోజనాలు రావణుడి దృష్టిలో పెడతాయి. సీతని అపహరిస్తే నేను 10 మాటలు నా నోటితో అనడం కష్టం, ఆమె తనదవుతుందన్న కోరిక. 2, ఆమె లేక రాముడు చాలా క్షోభపడిపోతాడు. తను ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసి బాధ పెట్టలేకపోయినా ఏకకాలమునందు అందగత్తె అయిన సీతని తాను తెచ్చుకోవడం, తనకి శత్రువైనటువంటి రామచంద్రమూర్తికి మనస్థిమితం లేకుండా చేసి ఆయన నీరసపడిపోయేటట్టుగా చెయ్యగలగడం. అంత ప్రియమైన భార్య కనపడకపోతే, ఆ భార్య రాక్షసుడి చేత అపహరింపబడితే
ఆయనకి వెంటనే అశాంతి కలుగుతుంది కదండి. అశాంతి చేత ఏమవుతుంది? చెయ్యవలసినటువంటి ధర్మబద్ధమైన అనుష్ఠానము నశించిపోతుంది. అనుష్ఠానము నశిస్తే తేజస్సు నశిస్తుంది. తేజస్సు నశిస్తే తాను అవతల వాడిని పడగొట్టడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు రావణుడి మనస్సులో తీసుకునేటటువంటి నిర్ణయం ఎటువంటిదై ఉండాలో అటువంటి నిర్ణయం రావణుడి నోటి వెంట పైకి వచ్చేటట్టు శూర్పణఖ వృత్తాంతాన్ని మార్చి అక్కడ ప్రకటిస్తోంది రావణుడి దగ్గర. అంటే తన పగకి అనుగుణంగా అవతల వాణ్ణి పనిముట్టుగా వాడుకోవడానికి ఎంత బాగా మాట్లాడగలదో శూర్పణఖ మీరు గమనించవలసి ఉంటుంది. ఇది బాగా అన్న మాట పనికొచ్చే బాగా, పనికిరాని బాగా అన్నది కూడా చూసుకోవలసి ఉంటుంది మాట విషయంలో. కాబట్టి సా సుకేశీ సునాసోరు సురూపాచ యశస్విని దేవతేవ వనస్యాస్య రాజతే శ్రీరివాపరా. ఆమె చాలా అందగత్తె, చాలా విశేషమైనటువంటి నల్లని కురులు కలిగినటువంటిది, అందమైనటువంటి రూపమున్నది, కీర్తి కలిగినటువంటిది. ఆమె వనములో తిరుగుతుంటే వనదేవత అనిపిస్తుంది. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిలా ఉంటుంది. తప్త కాంచన వర్ణాభ, కాల్చిన బంగారు కాంతితో ఉంటుంది. తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అన్నట్టు రక్తతుంగ నఖీశుభ, ఎర్రని ఎత్తు కలిగినటువంటి ఎత్తైన గోళ్లతో ఉంటుంది. సీతానామవరోహ వైదేహి తనుమధ్యమ, సన్నని నడుము కలిగినటువంటి విదేహరాజపుత్రి అయినటువంటి ఆమె పేరు, అందమైన ముఖమున్న ఆ తల్లి పేరు సీత. నైవ దేవీ నగంధర్వీ నయక్షీ నచకిన్నరీ నైవం రూపా మయా నారీ దృష్టపూర్వా మహీతలే. అటువంటి అందగత్యని నేను ఇత పూర్వం గంధర్వులలో కాని, యక్షులలో కాని, కిన్నెరులలో కాని, ఎక్కడ భూలోకంలో ఉన్నటువంటి నరకాంతలలో కాని నేను చూసి ఎరగను. ఈ మాట అన్న తర్వాత రావణ బుద్ధి ఇంకోలా ఉండే అవకాశం ఉంటుందా అంటే, ఇంత స్తోత్రం దేనికంటే సీతమ్మ తల్లి ఎందున్న ప్రీతి చేత కాదు, సీతమ్మ తల్లిని ఖేద పెట్టడానికి ఇప్పుడు ఆవిడ అందాన్ని పొగుడుతోంది. ఇప్పటి వరకు ఏమంది? కరాళ అసతి అంది. ఇప్పుడు ఆవిడ అందాన్ని పొగుడుతోంది. అంటే తనకి ఎప్పుడు అనుకూలమో అప్పుడు అలా మాట్లాడుతుంది. యస్య సీతా భవేత్ భార్య యం చ హృష్టా పరిష్వజేత్ అతి జీవేత్ స సర్వేషు లోకేష్యపి పురందరాత్. సీతమ్మ ప్రియమార ఎవరిని కౌగిలించుకుంటుందో వాడు ఇంద్రుడి కన్నా గొప్పవాడు. అటువంటి పురుషుడు ఎంత అదృష్టవంతుడో ఊహించడానికి శక్యం కాదు. అంటే ఈయన మనస్సుని ఆవిడ వైపు ప్రవేశపెడుతోంది. సా సుశీల వపుశిలాఢ్య రూపేణ ప్రతిమాభువి తవానురూపా భార్యా స్యాత్ త్వం చ తస్యాస్తథాపతి. ఆమె చక్కని శీలవతి, సౌందర్యము కలిగినది, ఆమె రూపము సాటి లేనిది, నీకు భార్య కాదగినది, ఆమెకు నీవే భర్త కాదగిన వాడవు. ఇది ఇంతకన్నా అర్ధరహితమైన మాట ఇంకోటి ఉంటుందండి. ఆవిడ వివాహిత, ఆవిడికి భర్త ఉన్నాడు. ఆమెకి నీవే భర్త కాదగిన వాడివి అంటే అసలు నీ పక్కన కూర్చోవలసిన ఆవిడ్ని రామచంద్రమూర్తి తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. ఇది అతని అసూయకి ఇంకొక కారణం. ఇప్పుడు ఇంకొంచెం ఆజ్యం పోసింది. వెళ్ళి ఓడించి తీసుకురాలేడు. ఆ చేతకానితనం కూడా, అంటే తొందరబడి రాముడి ముందుకు ఎడతాడేమో ఆవిడకు అనుమానం ఉంది. ఎందుకంటే 14,000 మంది చచ్చిపోవడం ఆవిడ చూసింది. గబుక్కుని రావణుడికి ఏమైపోతే ఆవిడ పగ తీరేది ఎలాగ? ఇంకా పగ తీరాలంటే ఇప్పుడు ఆవిడ ప్రణాళిక మార్చింది. రాముడి మీదకి యుద్ధానికి పంపితే ఇక నా పగ తీరదు. ఆవిడకి అనుమానం వచ్చింది రాముడి చేతిలో నిలబడడం కష్టమని. కాబట్టి సీతమ్మను అపహరిస్తే పోతుంది. కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణంగా అలా జరిగేటట్టుగా మాట్లాడుతోంది. కురుప్రియం తథా తేషాం రక్షసాం రాక్షసేశ్వర వధాత్ తస్య నృశంసస్య రామస్యాశ్రమవాసినః. నీవు సీతాపహరణం చేసి రాక్షసులకందరికీ కూడా ఉపకారం చెయ్యాలి. ఎందుచేతనంటే చనిపోయినటువంటి రాక్షసులందరూ కూడా శాంతి పొందాలి అంటే రాముడు అశాంతి పొందేటట్టు చేయాలి. రాముడు అశాంతి పొందాలి అంటే రాముని యొక్క ప్రియ భార్య అయినటువంటి సీతని నువ్వు అపహరించాలి. ఈ మాటలు చెప్పిన తర్వాత మంత్రులు ఎంత గొప్పవాళ్ళో, ఆయన మంత్రులందరితోటి ఒకసారి సమావేశం పెట్టి ఆవిడ ఒక చాలా చమత్కారమైనటువంటి మాట ఒకటి చెప్పింది. అసలు నేను ఆ సీతని నీకు భార్యని చేద్దామనే తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఆ లక్ష్మణుడు ఉన్నాడే, నేను సీతమ్మని నీకు భార్యగా చేద్దాం, నీకు తగింది కదా, రాముడికి ఎందుకని తీసుకొస్తుంటే నా ముక్కు చెవులు కోసేశాడు. అదే యథార్థం కాదు.
అంటే తన ముక్కు చెవులు కొయ్యడం అన్న విషయాన్ని రావణుడు అడిగేంత వరకు దాచినా దాగని దాన్ని ప్రస్తావించకుండా అడిగిన తరువాత సానుభూతి రావణుడికి కలిగేటట్టుగా ఆ జరిగిన కథని తిప్పింది. చూసావా పాపం ఎంత ప్రీతో మా చెల్లెలకి, ఎంత ప్రీతో అనుకోవడానికి కారణం ఒకటి ఉందండి. ఎందుకంటే శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడు అన్న ఆయన్ని శత్రు సైన్యం అనుకుని గబుక్కుని రావణాసుడు చంపేశాడు ఆవిడ భర్తని. ఆవిడ భర్తని ఆవిడికి లోటే ఉంది, చూశాంగా ఎవరైనా అందంగా కనబడితే వెళ్ళి నాతో భోగించట్టుంటుంది. కాబట్టి నేను ఈవిడ భర్తని చంపేసినా ఈవిడ మాత్రం నాకు అనురూప అయినటువంటి భార్యను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ పాపం ముక్కు చెవులు కూడా కోల్పోయింది అన్న సానుభూతి తన ఎందు కలిగితే తను చెప్పిన మాటలలో ఉన్నటువంటి డొల్లతనం ఏమైనా ఉంటే దాని వైపుకి ఇంకా రావణ దృష్టి వెళ్ళకూడదు. పైగా ఆయన దృష్టి ఇంకెక్కడికి ఎందుకు వెళ్ళదంటే ఆయన దృష్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోవాలంటే ఓ ఆడది అందంగా ఉందని చెప్తే తాలడిపోతుందంటే ఆయన దృష్టి. అంత ధర్మాత్ముడు, అంత గొప్ప మనసున్నవాడు, చిలితమైనటువంటి మనసున్నవాడు, కదిలిపోతుంది ఆ మనసు తొందరగా. కాబట్టి అటువంటి వాడు కాబట్టి ఆమె ఇటువంటి బోధ చేసింది. ఇప్పుడు ఆయన మంత్రులతో మాట్లాడాడు, ఒక్కడూ కూడా ఆలోచించుకున్నట్ట ఎటువంటి ఉపాయమును నేను తీసుకోవలసి ఉంటుంది. ఆయన దృష్టికి బాగా తోచినటువంటి ఉపాయం ఏమిటంటే, నేను సైన్యంతో వెళ్ళి రాముడితో లక్ష్మణుడితో యుద్ధం చేయడం కన్నా రామలక్ష్మణులను దూరం చేసి సీతమ్మను అపహరించడమే మంచిది. ఈ నిర్ణయానికి రావడానికి కారణం నేను మీకు ఆ కోణంలో ముందు నుంచి చెప్పుకొస్తున్నాను. శూర్పణఖ యొక్క ప్రసంగము తాత్పర్యం అది. అలా రావణుడు చెయ్యాలన్నదే ఆవిడ కోరిక. కాబట్టి ఇప్పుడు రావణుడు వెళ్ళడం వల్ల శూర్పణఖ యొక్క ప్రతిజ్ఞ, శూర్పణఖ యొక్క మనస్సు తీరుతుంది. కాంచనం రథమాస్థాయ కామగం రత్నభూషితం పిశాచవదనైర్యుక్తం ఖరైః కాంచనభూషణైః మేఘ ప్రతిమనాదేన సతేన ధనదానుజ రాక్షసాధిపతి శ్రీమాన్ యయౌ నద నదీపతి. ఆయన వెంటనే వాహనశాలలోకి వెళ్ళాడు. అక్కడ ఉండేటటువంటి ఆ సారథిని పిలిచి నాకు ఒక ఉత్తమమైన రథాన్ని పూంచు అన్నాడు. అగ్నిహోత్రపు తేజస్సు ఎలా ఉంటుందో, చంద్రమండల సన్నిభమైన గొడుగు ఎలా ఉంటుందో అటువంటి గొడుగుతో ఉండి అలంకరింపబడి రత్నములు పొదగబడిన ఒక రథాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. దానికి గాడిదలు కట్టబడి ఉన్నాయి. ఆ గాడిదల ముఖాలు మళ్ళీ పిశాచం ముఖాలతో ఉన్నాయిటవి. అటువంటి రథాన్ని అధిరోహించాడు. నదీనదముల యొక్క భర్తని చూస్తూ వెడుతున్నట్ట. నదీనదముల యొక్క భర్త అంటే సముద్రుడు. నది తూర్పు ముఖంగా ప్రవహిస్తుంది, నదము పశ్చిమ ముఖంగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సముద్రాన్ని చూస్తూ ఆ రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ కింద ఉన్నటువంటి ఆశ్రమాలని వాటిని అన్నింటినీ చూస్తున్నాడు. ఆయన అలా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెడుతున్నప్పుడు అందులో కింద చూడవలసినటువంటి ఆశ్రమాలు, వనాలు, మృగాలు మొదలైనవి కనపడుతుంటాయి. సంతోషిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. మహర్షి అక్కడ ప్రతిపాదించి చూడదగినదిగా చెప్పబడిన చాలా గొప్ప విషయం ఒకటి ఉంది. అది ఒకానొకప్పుడు గరుత్మంతుడు గజకచ్చపములు అని ఒక ఏనుగు, ఒక తాబేలు, అవి నిరంతరం పోరాటం చేసుకునే మహాభారతంలో దాని గురించి విశేషంగా ప్రస్తావన ఉంది. ఆ గజకచ్చపములను తినేయమన్నారు గరుత్మంతుడి ఆకలి తీరాలంటే. ఈయన వెళ్ళి వాటి రెండింటినీ కూడా తన కాళ్లతో పట్టుకుని తీసుకొచ్చి ఒక పెద్ద చెట్టు 100 యోజనముల వరకు పెరిగినటువంటి శాఖలు కలిగిన ఒక మర్రి చెట్టు కొమ్మ మీద పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆ కొమ్మ పెళపెళ విరిగిపోయింది వాటి బరువుకి. ఆ కింద మునులు తపస్సు చేసుకుంటున్నారు. ఆ కొమ్మ వాళ్ళ మీద పడిపోతుందేమోనని ఆయన ఏం చేశారంటే ఒక కాలితో గజకచ్చపాలని పట్టుకుని ఒక కాలితో ఈ కొమ్మని పట్టుకుని సముద్రం మీద ఎగిరిపోయాడు. అలా ఎగిరిపోతూ ఆయన గజగజపాలు రెండింటినీ తినేశాడు. ఆ ఏనుగుని ఆ తాబేల్ని తినేసి ఇప్పుడు ఈ కొమ్మతో ఆయన ఒక పని చేసేట. ఒక కిరాత గ్రామంలో మునులను వేధించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారట. ప్రహర్షముతులం లేభే మోక్షయిత్వా మహామునీన్. వాళ్ళని ఆ చెట్టు కొమ్మతో బాది సంహరించి ఈ మునులను కాపాడట. ఆ చెట్టు ఎక్కడుందో ఆ చెట్టు కొమ్మ విరిగిపోగా మిగిలినటువంటి చెట్టు 100 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు. దాని కింద మునిగణములన్నీ కూర్చుని తపస్సు చేస్తూ ఉంటారు. ఆంధ్రదేశంలో ఇలాంటి చెట్టు ఒకటి కర్నూలు జిల్లాలో అనుకుంటా చాలా పెద్దది ఉంది అని ఆ చెట్టుని చూడ్డానికి వెడుతుంటారు. నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అని కదా. చాలా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు దాని కొమ్మలు వ్యాపించి ఉంటాయి అంటారు. అలా
అటువంటి వృక్షరాజములు ఇప్పుడే ఉన్నాయి అంటే ఆ కాలంలో ఇంకా పెద్ద ఉండేవన్నమాట. తం మహర్షి గణైర్జుష్టం సుపర్ణ కృత లక్షణం నామ్యాం సుభద్రం యగ్రోధ